అలా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు ఎక్కువ చూస్తుంది? ఇప్పుడైతే అదే త్రిముఖ కోణంగా పార్టీ ఉంటుంది. దాంట్లో వచ్చేసి మనకు ఎక్కువ ఛాన్సెస్ అయితే బీఆర్ఎస్కు మేము అనుకుంటున్నాము. కొండా విశ్వేశ్వరరెడ్డి స్థానికేతరుడు కానీ పబ్లిక్లో ఉండడు, ప్రజల మనిషి కాదు. గడ్డం రంజిత్ రెడ్డి అయితే ప్రజలను మోసం చేసిండు, పార్టీని మోసం చేసిండు కాబట్టి ఆయనకి ఏదలుచుకోలేము మేము. మళ్ళీ ఏమైనా ఉంటే బీఆర్ఎస్కు మేము ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ వచ్చింది కదా, దేనికి సపోర్ట్ చేద్దామని? అధికారంలో కాంగ్రెస్ ఉంది కానీ కాంగ్రెస్ చెప్పిన మాటలన్నీ కూడా అన్ని అబద్ధాలు చెప్తుంది. ఒక మాటనన్నా నెరవేర్చింది ఇప్పటివరకు ఏం నెరవేర్చలేదు. అదేంది రైతు బీమా అన్నారు, రైతు బీమా లేదు. రైతు రుణమాఫీ అన్నారు, అది లేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, అది లేదు, ఏది లేదు. ఎందుకని మేము కాంగ్రెస్ ఓటే తేల్చుకోలేము ఈసారి. ఈ బస్సు ఉచితం బస్సు హామీలు 6 గ్యారెంటీ హామీలు ఇచ్చారు కదా, ఇస్తున్నారు కదా అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దాంట్లో ఇచ్చింది ఒకటే కదా, ఇప్పుడు బస్సు ఒకటే ఉచితంగా ఇస్తుంది. అదొకటి మహిళలకే ఉంది కాబట్టి మహిళలకు వాళ్ళు కూడా పెద్ద వ్యతిరేకంగానే ఉన్నారు ఇప్పుడు మహిళలు కూడా. అందులో కూడా బస్సులు సరిపోయిన బస్సులు లేవు కాబట్టి వాళ్ళు కూడా వ్యతిరేకత. మాకు అవసరం లేదంటారు ఉచితం ఎందుకు, సగం రేటు చేస్తే సరిపోతుంది అన్నారు. ఉచితం అవసరమే లేదంట వాళ్ళకు. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ఎంత మెజార్టీతో వస్తాం అనుకుంటారా? మెజారిటీ ఎక్కువ లేకున్నా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మెజారిటీ బీజేపీకి బీఆర్ఎస్కు పడుతుంది. దాంట్లో వచ్చేసి స్వల్ప మెజారిటీతో బీఆర్ఎస్ రావచ్చు అని.